నమస్తే. మాఘమాసంలో అందరూ కూడా చాలా చక్కగా పూజలు, వ్రతాలు, మీ మీ ఇష్ట దేవతా స్తోత్రాలు అవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. మాఘమాసం కార్తీక మాసంతో సమానంగా అంతే విశిష్టత గల మాసంగా మనం ఎన్నోసార్లు కార్తీక మాసంలో కూడా ఎన్నో పూజలు కానివ్వండి, వ్రతాలు కానివ్వండి చెప్పుకునేటప్పుడు కార్తీక మాసాలకి ఒకే రకమైన విశిష్టత ఉంటుందని చెప్పుకున్నాం. అలాగే మార్గశిర మాసం, ఆశ్వీజ మాసం ప్రతి నెల కూడా విశేషమేనండి. కాకపోతే కార్తీక మాసాల్లో ప్రతిరోజు కూడా చాలా చక్కగా ఇంపార్టెంట్గా మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతిరోజు అంటే మన నియమనిష్టలతో మనం చక్కగా మనం మంచి డిసిప్లిన్తో మనం చేసుకునే మాసంగా మనం చెప్పుకుంటాం. మాఘమాసము అంటే ఏంటి? అసలు ముందు ఎందుకు ఈ మాసానికి అంత విశిష్టత? ఈ మాసంలో చేసిన పూజలు, వ్రతాలు ఎందుకు ఫలిస్తాయి? చూడండి, అఘము అంటే ఏమాత్రం కూడా సిన్స్ కానీ, ఈవిల్స్ కానీ, సఫరింగ్ కానీ, లాసులు కానీ, సడన్ లాసులు కానీ, కష్టాలు, నష్టాలు, తెలుగులో కూడా చెప్తాను, కష్టాలు, నష్టాలు, సడన్గా ఏదైనా అయిపోవడం, సడన్గా బాధలు ఆవరించడం, లేకపోతే ఏదైనా దోషాలు లాంటివి తగలడం, లేకపోతే ఇంక ఇతరోతర మొత్తం ఇంకా నెగటివిటీకి సంబంధించిన ప్రతి వర్డ్ కూడా లేని మాసం అఘము. ఇటువంటి సందర్భాలు ఏమి కూడా మన జీవితాల్లోకి రావు అనే ఉద్దేశంతో, అనే నమ్మకంతో, అనే సత్సంకల్పంతో మనం ప్రతిరోజు నిత్యం చేసుకునే వ్రత స్తోత్రాలు కానివ్వండి, నియమ నిబంధనలు కానివ్వండి, మనం పెట్టుకునేవి ఏవైనా కూడా పాటించే మాసము మాఘమాసము. అందుకు ఈ మాసంలో చేసే ఏ పూజ అయినా సరే చాలా చక్కగా ఫలిస్తుంది అని అంటారు. చూడండి, మాఘమాసంలో మొట్టమొదటి మనం వసంత పంచమి చేసుకుంటాం, తర్వాత రథసప్తమి, తర్వాత భీష్మాష్టమి, ఏకాదశి, మాధవనవమి, తర్వాత మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి, ఇంకా మళ్ళీ ఇంకా ఇటువంటివి రకరకాలన్నమాట. ఇంకా ఇంత పర్వదినాల్లో విష్ణుమూర్తిని, ఈశ్వరుని ఇద్దరినీ కూడా చాలా చక్కగా చేసుకుంటాం. మీరు రథసప్తమి రోజు చాలామంది రకరకాల నోములు పట్టుంటారు, మీ ఇష్టపూర్వకంగా పట్టుంటారు, మీ పెద్దవాళ్ళు చెప్పిన పూర్వకంగా ప్రకారంగా పట్టుంటారు. అయితే విష్ణు సహస్రనామం ప్రతిరోజు చేసుకుందాము కానీ చేయలేకపోతున్నాము, ఆ టైం కుదరటం లేదు అనుకున్న వాళ్ళందరూ కూడా విష్ణు సహస్రనామం చక్కగా నిష్టలతో చాలా చక్కగా, అంటే మీరు స్నానం చేసి శుచిగా కొత్త బట్టలు వేసుకోవాల్సిన పని లేదండి. మనం నార్మల్గా ఉతిగా ఆరేసిన బట్టలు వేసుకోవడం చాలా మంచిది. అండ్ శ్రద్ధ, బుద్ధి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్. విష్ణు సహస్రనామం ఒకటి ఈ మాఘమాసంలో చాలా చక్కగా ప్రతిరోజు కూడా చదువుకోవడం అనే నియమం పెట్టుకోండి. పిల్లలు కూడా నేర్పించండి దయచేసి, ఎందుకంటే విద్యాబుద్ధులు ఇంటి నుంచే బయలుదేరుతాయి, ఆ తర్వాత ఇంకెక్కడి నుంచైనా. ఓకే, తర్వాత ఈ మాసంలో ప్రస్తుతానికి మనం ఈ విష్ణు సహస్రనామంతో పాటు ప్రతిరోజు కూడా చాలామంది దానాలు, ధర్మాలు, వ్రతాలు, నోములు లాంటివి చేస్తూ ఉంటారు. ఈ పర్వదినాల్లో ప్రతిరోజు కూడా మాఘమాసంలో మీరు చేసే వ్రత నియమాలు కానివ్వండి, దాన ధర్మాలు కానివ్వండి, లేని వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఏదో ఒక పూర్వకంగా మీ ఇష్టం, మీ శక్తిని బట్టి, మీ శ్రద్ధని బట్టి మీ ఇష్టం అండి. మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు. ప్రతిరోజు ఇవ్వాలా అనే నియమ నిబంధన కూడా లేదు. మీరు ఒక్కరోజు, ఏదో 2 రోజులు, 3 రోజులు అలా పెట్టుకుని లేని వాళ్ళు ఎవరికన్నా సరే, అంటే ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళు అనేది కనాలి, ఇబ్బందిలో ఏదో ఒక పర్టిక్యులర్ ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఆ వస్తువుకి మీరు కనుక సాయం చేస్తే, ఎవరికో పుస్తకాలు లేవు, మనం పుస్తకాలు కొనిపెట్టాం, ఎవరికో పెన్నులు లేవు, మనం పెన్ను కొనిపెట్టాం, ఎవరో చెప్పులు లేకుండా నడుస్తున్నారు, మనం కాస్త చెప్పులు కొనిపెట్టాం, ఎవరో బాగా ఎండకి తట్టుకోలేకపోతున్నారు, గొడిగిచ్చాం, లేకపోతే ఎవరికైనా నీళ్ల బింది కానివ్వండి, లేదా నీళ్ల చెంబులు కానివ్వండి, అది కూడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ దోసిట్లో ఇంకా చేయి కడుక్కునే ఆస్కారం కూడా లేకుండా, అలా కాస్త శుభ్రత లేకుండా తాగవలసిన పరిస్థితి వాళ్ళకు ఉన్నది. మన ఇంట్లో చాలా బాటిల్స్ ఉన్నాయి, వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం. అంతేగాని కొత్తది కొనిచ్చామా, వెండిది కొనిచ్చామా, ఇత్తడిది కొనిచ్చామా, రాగిది కొనిచ్చామా, ఇవన్నీ ఇమ్మెటీరియల్ అండి. ఓకేనా? తర్వాత మాఘమాసంలో కుంభమేళా కూడా ఇప్పుడు చాలా చక్కగా చాలామంది అటెండ్ అయ్యి వచ్చి ఉంటారు. అయితే ఈ గంగా, యమున, సరస్వతి అంటే ప్రయాగ స్థానాల్లో చాలా చక్కగా నదుల్లో స్నానాలు చేయడం, ఈ తర్వాత ఇంకా ఏ నదుల్లో అయినా సరే, లైక్ హరిద్వార్ దగ్గర అయినా సరే, నాసిక్లో అయినా సరే, నదుల్లో కనుక, నదీ తీరాల్లో కనుక మన స్నానాలు చేసి దండం పెట్టుకుని ఈ దాన ధర్మాలు లాంటివి కానివ్వండి, వ్రత నోములు కానివ్వండి, యజ్ఞ యాగాదులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చేసుకునే సంకల్పం ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాఘమాసంలో ఏ ఒక్క రోజైనా సరే చక్కగా చేసుకోండి.
మీరు మీ కుటుంబం చాలా చక్కగా హాయిగా సుఖ సంతోష సమృద్ధులతో ఎంతో చక్కగా ఎదుగుతూ ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్వులు చిందిస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తాను. నమస్తే.